హాయ్ స్టూడెంట్స్, మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఫస్ట్ ఇయర్ ఏపీ కెమిస్ట్రీ సంబంధించిన ఒక స్ట్రాటజీ. ఇది చాలా ఈజీ. ఏంటంటే మనకి 8 మార్క్ క్వశ్చన్ 3 చాప్టర్స్లో వస్తాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ చాప్టర్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, థర్డ్ చాప్టర్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ మూడాటిల్లో ఎనీ 2 మీరు చూస్ చేసుకోవచ్చు. ఒక చాప్టర్ వదిలేయచ్చు, కంప్లీట్గా వదిలేయచ్చు. ఓకే, సపోజ్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 చదువుకున్నారనుకో, ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్గా వదిలేయచ్చు విత్ రెస్పెక్ట్ టు 8 మార్క్స్. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ కమ్ టు 4 మార్క్స్. మీకు యాక్చువల్లీ ఈసారి ప్యాటర్న్ మారింది. మీకు 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి 4 మార్క్స్ వెయిటేజ్ ఉన్న హైయెస్ట్ వెయిటేజ్ 3 టాపిక్స్. ఒకటి ఏంటంటే కెమికల్ బాండింగ్, 2 థర్మోడైనమిక్స్, 3 కెమికల్ ఈక్విలిబ్రియం. ఈ 3 చాప్టర్స్లో మొత్తం త్రూఅవుట్ 4 మార్క్స్ మొత్తం చదివిస్తే మీకు 16 మార్క్స్ వస్తాయి. ఓకే, 12 మార్క్స్ వస్తాయి మీకు. అలాంగ్ విత్ యాక్చువల్లీ 12 మార్క్స్ 24 మార్క్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే దీంట్లో ఒక్కొక్క చాప్టర్ నుండి వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్. ఓకే, అంటే కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. థర్మోడైనమిక్స్లో 4 మార్క్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఈక్విలిబ్రియంలో 4 మార్క్స్ 2 వస్తాయి. అంటే మీరు చూడండి, మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అంటే 24 మార్క్స్. అది ఓన్లీ 4 మార్క్స్ ఈ 3 టాపిక్స్లో చదివితే, ఈ 3 చాప్టర్స్ నుంచి చదివితే మీకు 24 మార్క్స్ వస్తాయి. అలాంగ్ విత్ 8 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఈ అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ 3 చాప్టర్స్లో ఎనీ 2 చాప్టర్స్ మీరు కంప్లీట్ తరువుగా చదివితే అవి 16 మార్క్స్ వస్తాయి. ఓకే, 16 ప్లస్ ఇది 24, అంటే ఈజీగా 40 మార్క్స్ వచ్చే ఒక స్ట్రాటజీ ఉంది. అది సింపుల్గా మీకు ఏంటంటే ఈ 5 చాప్టర్స్ మీరు థరోలీ ప్రిపేర్ అయితే మీకు అవుట్ ఆఫ్ 80 మీకు 40 మార్క్స్ వస్తాయి. అంటే జస్ట్ పాస్ మార్క్ ఎవరైతే ఏం చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కంప్లీట్గా ఇది యూజ్ అయ్యే ఒక స్ట్రాటజీ అనమాట. ఓకే, కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి. అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ 3 టాపిక్స్ నుంచి, చాప్టర్స్ నుంచి ఎనీ 2 అకార్డింగ్ టు యువర్ చాయిస్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కంపల్సరీ అదేంటంటే కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఈ 3 చాప్టర్స్ కంపల్సరీ చదవాలి. ఈ 3 చాప్టర్స్ చదివితే మీకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ 24 మార్క్స్ వస్తాయి. ఓకేనా, అంటే అవుట్ ఆఫ్ 80 మీకు 40 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే మీరు పాస్ అయిపోతారు, బెటర్ స్కోర్. ఎవరైతే అవుట్ ఆఫ్ 80 చూస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ స్ట్రాటజీ వర్కౌట్ చేయదు. వాళ్ళకి వేరే స్ట్రాటజీ ఉంది, అది చెప్తాను నేను తర్వాత. ఓకే.